గతంలో జరిగినటువంటి యుద్ధాలు ఏవైనా దేనికోసం? పరాయి రాజ్యం మీద ఆధిపత్యం, పరాయి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం, అక్కడ ఆడవాళ్ళని, అక్కడ ఆస్తులని, అక్కడ బంగారాన్ని, అక్కడ వెండిని దోచుకోవడం. కాలం మారింది, రాజరికాలు మారినాయి. రాజరికాల ప్లేస్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య నియంతల రాజ్యం కొత్తదైంది. $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థని గర్వంగా చెప్పుకుంటూ ప్రపంచంలో నెంబర్ 1 అని చెప్పుకుంటూ $39 ట్రిలియన్ అప్పుతో ఉన్నటువంటి అమెరికా తన అప్పుని సరిచేసుకోవడానికి టారిఫ్ల పేరుతో వాళ్ళ జనం దగ్గరనే రుద్ది $650 బిలియన్ సంపాదించింది. అయినా అప్పు చాలదు, $1 ట్రిలియన్ కూడా అవ్వదు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ సంపద ఉంటే అక్కడ దోచుకుని, ఆ దోచుకున్నటువంటి సందర్భంలో ఆ దేశాల మీద ఒక ముద్ర వేసేసి వాళ్ళని వేధించి తను భారీగా సంపాదించేసుకుని దారికి తెచ్చుకోవాలనుకుంటుంది. అలాగే అమెరికా యొక్క డాలర్ని పక్కన పెడుతున్నటువంటి దేశాలని ఏడిపించాలనుకుంటుంది. తాజాగా బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, చైనా వీళ్ళందరూ కూడా ఇప్పుడు బిలియన్ల కొద్ది డాలర్ నష్టపోతారు. ఎందుకంటే గ్రీన్లాండ్ సహజ వనరులని, రేర్ ఎర్త్ మినరల్స్ని మైనింగ్ చేస్తున్నది వీళ్ళందరూ కూడా. మనం తప్ప అందరూ చేస్తున్నారు అక్కడ. అమెరికా కూడా ఇప్పుడు అమెరికా ఆ గ్రీన్లాండ్ను లాక్కుంటానంటుంది. ఒకటి రేర్ ఎర్త్ మినరల్స్ కోసం, రెండోది అక్కడ సైనిక స్థావరాల కోసం. అదే జరిగితే ఈ దేశాలన్నిటికీ బిలియన్ల కొద్ది డాలర్ నష్టం అవుతుంది. మరి అదే ఆయా దేశాలకు ఆర్థిక సంక్షోభమే కదా. అదే సందర్భంలో అంత సంపద ఇప్పటికే వెనుజులా ఆయిల్ అంతా అమెరికా వచ్చిపోయింది, ఇటు వీళ్ళది అమెరికా వచ్చిమవుతుంది. అంటే ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ దోచుకుంటుందన్నమాట.